బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ ఎవరి కోసం వచ్చిందో అనే అంశాన్ని కాసేపు పక్కన పెడితే ఈ వ్యవహారానికి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. డ్రగ్స్ కంటైనర్ వేదికగా రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి పొలిటికల్ పార్టీలు. రాజకీయ ప్రత్యారోపణలతో ఎన్నికల వేళ విశాఖలో పాలిటిక్స్ వేడెక్కాయి. వైసీపీనే డ్రగ్స్ తరలించినట్లు టీడీపీ జనసేన ఆరోపిస్తోంది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ యాజమాన్యంతో టీడీపీకే సన్నిహిత సంబంధాలున్నాయంటోంది వైసీపీ. మరోవైపు ఏ రాజకీయ పార్టీతోనూ తమకు సంబంధం లేదని చెబుతోంది సంధ్య ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం. కేవలం రొయ్యల మేతలో వినియోగించే ఈస్ట్ కోసమే ఆర్డర్ చేసినట్లు స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు చెప్పండి, వైజాగ్ లో లభించిన ఈ కంటైనర్ కు సంబంధించి అవి డ్రగ్స్ అని కొంతమంది అంటున్నారు, మరికొంతమంది ఏమో అవి రొయ్యలకు ఆహారంలో మేతగా ఉపయోగించే ఈస్ట్ కోసమే తెప్పించామని అంటున్నారు. అటు వైజాగ్ సిపి కూడా దీనిపై కూడా స్పందించారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెబుతున్నారు. అసలు ఈ వ్యవహారం ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 19వ తేదీన సిబిఐ సీజ్ చేసినటువంటి కంటైనర్లో దొరికింది. పూర్తి స్థాయిలో డ్రగ్స్ అనేది సిబిఐ ఇప్పటికే ఒక నిర్ధారణ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి అటు విశాఖపట్నం పోర్టులో దొరికినటువంటి 25,000 కేజీల ఈ డ్రగ్స్ అనే విషయాన్ని పక్కన పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రాజకీయ దుమారాన్ని లేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే డ్రగ్స్ని సీజ్ చేశారని సిబిఐ లెటరు బయట పెట్టిన వెంటనే అటు ఒక పార్టీ మీద మరో పార్టీ, టీడీపీ జనసేన పార్టీలు వైసీపీ మీద, వైసీపీ పార్టీ కూటమి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రగ్ దందాలో ఇదొక భాగం, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్మయంగా మార్చేశారు. ఇప్పటి వరకు గాంజాయికి మాత్రమే పరిమితం అయ్యింది. ఇప్పుడు ఏకంగా ఈ డ్రగ్స్ని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అంతా నింపి యువతను నాశనం చేసే పనిలో అటు వైసీపీ ఉందని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా అటు ముంద్రా పోర్టులో దొరికినటువంటి 3,000 కేజీల హెరాయిన్కి సంబంధించి ఆ కేసుకు సంబంధించి కూడా విజయవాడకి ఒక ఫేక్ అడ్రస్తో అవి రావడంతో అది కాకినాడకి సంబంధించినటువంటి వైసీపీ పొలిటీషియన్కి లింక్ చేస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే స్థానికంగా ఉన్నటువంటి కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి లింక్ ఉందంటూ అటు టీడీపీ జనసేనలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి రాజమండ్రి ఎంపీ, ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నటువంటి మార్గాని భర్త కూడా ఒక కామెంట్ అయితే చేస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో టీడీపీ చేస్తున్నటువంటి డ్రగ్ దందాకి, అసలు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అనే దాన్ని రావడానికి కారణమే టీడీపీ వాళ్ళు చేస్తున్నది, వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్నది అనేది భర్తరామ్ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలా టీడీపీ, అదేవిధంగా జనసేన, వైసీపీ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యన ఇది ఎవరు చేశారనే విషయాన్ని మాత్రం బయటికి తెలియట్లేదు. కానీ ఒక పార్టీ వాళ్ళు మరొక పార్టీ వాళ్ళ మీద మీకే సంబంధాలు ఉన్నాయనేది ఎన్నికల నేపథ్యంలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ వచ్చినటువంటి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి యాజమాన్యం మాకు ఎట్లాంటి సంబంధం లేదు, మేము కేవలం డెడ్డీకి మాత్రమే మేము దీన్ని ఆర్డర్ అయితే చేసాం, మాకు అదే వచ్చింది అనుకున్నాం. కానీ సిబిఐ వాళ్ళు వచ్చి మాత్రం దీంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పే వరకు మాకు తెలియదని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతము విశాఖపట్నం పోర్టులో వీళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. లోపల సిబిఐ ఆఫీస్కి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి స్థాయి దీనికి డ్రగ్స్ సంబంధించినటువంటి అన్ని వివరాలను బయటకు లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.